తెలంగాణకి గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది రేవంత్ సర్కార్. ఎస్, ఖచ్చితంగా గుడ్ న్యూసే. ఎందుకంటే 4 ఎకరాల లోపు నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో, ఎందుకంటే తొలి విడత రైతు భరోసా కింద ప్రభుత్వం ఎప్పుడైతే ప్రకటించిందో వారంతా కూడా ఎప్పుడెప్పుడు ఆ యొక్క 6,000 రూపాయలు తమ ఖాతాల్లో జమ అవుతాయనేటువంటి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఒక డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఖచ్చితంగా రేవంత్ సర్కార్ ఒక డేట్ అయితే ఫిక్స్ చేసింది. ఈ నెల 23 తర్వాత నుంచే ఖచ్చితంగా వారి ఖాతాల్లో డబ్బులు జమ కూడా అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారంగా మనకు అందుతోంది. వాస్తవానికి జనవరి 26న రైతు భరోసా పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టారు. యాక్చువల్గా గతంలో అనే పథకం ఉండేది. సో ఆ పథకాన్ని కొంచెం పేరు మార్చి దానికి ఒక కండిషన్స్ వాటెవర్ గైడ్లైన్స్ అన్ని పెట్టుకుని జనవరి 26న పగడ్బందీగా రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉన్నటువంటి వాళ్ళకే అమలుపరుస్తూ వచ్చారు. సో తద్వారా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపి ఇది కేవలం 4 ఎకరాలకు కాదు, ఖచ్చితంగా 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రైతు భరోసా వర్తింపజేయాలన్న ఆదేశాలతో అధికారులు కూడా ఆ క్రమంలో నిమగ్నమై ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో, వాస్తవానికి రైతు భరోసా 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా వర్తింపజేస్తున్నామని ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో వాళ్ళకి తొలి విడత డబ్బులు ఎప్పుడు పడతాయనేది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది, అంటే 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగం తెలంగాణలో 35 లక్షల మంది ఉన్నట్లుగా కూడా ప్రభుత్వ గణాంకాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించే మనం ఇప్పుడు పూర్తిగా ఒక వార్తనైతే చూస్తున్నాం. ఆర్థిక శాఖకి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు 3.5 ఎకరాల రైతులకు, అంటే 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా సాయం అందజేసింది రేవంత్ సర్కార్. ఇప్పటి వరకు 4,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. 4 ఎకరాల పైన వారికి అంటే వెంటనే రైతు భరోసా ఇవ్వాలని కూడా ఆర్డర్ జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొలి విడతగా 6,000 రూపాయలు జమ చేయబోతున్నారు. 4 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులు దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 35 లక్షల మంది ఉన్నట్లుగా కూడా ప్రభుత్వ గణాంకాలు అయితే చెబుతున్నాయి. ఈ నెల 23వ తేదీ తర్వాత పెండింగ్ రైతు భరోసా డబ్బులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లుగా తెలిసింది. గత నెల రోజులుగా రైతులకు పెట్టుబడి సాయం అందకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు చోట్ల ఎమ్మెల్యేలకు సైతం ఈ విషయంలో నిరసన సెగ తగులుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో రైతుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్లుగా సమాచారం. తమకు పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందని రైతులు నేరుగా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆయా నియోజకవర్గాల్లో. ఈ నేపథ్యంలో పలువురు శాసనసభ్యులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. రైతుల పరిస్థితిని వివరించడంతో సీఎం సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అందించామని, మిగిలిన అర్హులైన రైతులకు ముఖ్యంగా 4 ఎకరాలు ఆపైన భూమి ఉన్నవారికి సైతం త్వరలోనే పెట్టుబడి సాయం కింద జమ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా సమాచారం. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని 6,000 రూపాయలకు పెంచింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా సాయం పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు 3.5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందింది. దీంతో 4 ఎకరాలు ఆ పైన భూమి ఉన్న రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు రైతు భరోసా నిధుల కోసం ఆర్థిక శాఖ నిధులను సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమై ఉంది. రాళ్లు, రప్పలు, సాగుకు యోగ్యం కాని భూములను మినహాయిస్తే రాష్ట్రంలో దాదాపు 1,50,00,000 ఎకరాలకి ఈ పథకం వర్తింపజేస్తున్నారు అధికారులు. దీనికోసం సుమారు 9,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు 4,000 కోట్ల వరకు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన నిధులను విడతల వారీగా విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరగడంతో ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలైతే గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టి రైతులకు సాయం అందించాలని భావిస్తోంది. మొదటి విడతలో ఎకరం వరకు 17,03,000 మంది రైతులకు, అలాగే 9.29 లక్షల సాగు భూమికి, అలాగే 557.54 కోట్లు, అలాగే రెండో విడత విషయానికి వస్తే కనుక 13.23 లక్షల మంది రైతులకు 18.19 లక్షల ఎకరాలకు గాను 1,091.95 కోట్లు. ఇక మూడో విడతలో 10.13 లక్షల మంది రైతులకు 21.12 లక్షల ఎకరాలకు 1,269.32 కోట్లు అయితే జమ చేసినట్లుగా ప్రభుత్వ గణాంకాలు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తొలి విడతలో భాగంగా 4 ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ 4,000 కోట్లు ఆ యొక్క రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం 4 ఎకరాలు పైబడి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులైతే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణాన డేట్ అయితే ఫిక్స్ చేశారు. దాదాపుగా ఈ నెల 23 తర్వాతే ఖచ్చితంగా వారందరి
ఖాతాల్లో అంటే దాదాపు 35 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగం 35 లక్షల మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. సో వీరందరి ఖాతాల్లో 35 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ తొలి విడతగా రైతు భరోసా నిధులు వేస్తారు కాబట్టి సో తొలి విడతగా 6,000 రూపాయలు ఈ నెల 23 తర్వాత ఖచ్చితంగా పడతాయనేది ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో 4 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులు దాదాపు 35 లక్షల మంది ఉన్నట్లుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రబీ సీజన్లో డబ్బులు జమ కాని వారంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. మే చివరి నాటికి వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ అవుతాయని ఆశిస్తున్నారు. జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలోగా రబీ సీజన్కు రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని భావిస్తోంది. జూలై నుంచి ఖరీఫ్ సీజన్కు రైతు భరోసా నిధులు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ అంశంపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకోబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని ఈ సంవత్సరం జనవరి 26న ప్రారంభించారు. కానీ లబ్ధిదారులందరి అకౌంట్లలో ఒకేసారి మనీ జమ చేయట్లేదు. ముందుగా 1 ఎకరం ఉన్న రైతులకు డబ్బు ఇచ్చారు, తర్వాత 2 ఎకరాలు, ఆ తర్వాత 3 ఎకరాలు, ఆ తర్వాత 4 ఎకరాలు ఉన్న వారికి సర్దుబాటు ఇస్తూ వచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత 4 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న వారికి ఇవ్వలేదు, ప్రకటన అయితే చేశారు తప్ప. దాంతో ఆ రైతులంతా తమకు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఆ రైతాంగానికి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా 4-5 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆర్థిక వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం కానున్న సీఎం రైతు భరోసాకు నిధుల సమీకరణపై చర్చించబోతున్నారు. ఈ సమావేశం అనంతరం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పట్లోగా పడతాయన్న దానిపై పూర్తి క్లారిటీ రాబోతుందనేది కూడా గత వార్తలో కూడా మనం చూసాం. సో ఖచ్చితంగా ఆల్రెడీ సమావేశం నిర్వహించినట్లుగా ఆయన సమావేశంలో ఖచ్చితంగా అధికారులకి ఒక దిశానిర్దేశం చేసినట్టుగా ఖచ్చితంగా ఈ నెల 23 తర్వాత ఖచ్చితంగా 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి ఖచ్చితంగా డబ్బులు వేయాలని ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మరో 10-15 రోజుల్లో వర్షాకాలం కూడా ప్రారంభం కాబోతోంది. దీంతో రైతులు పంటలు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పెట్టుబడి సాయం అందిస్తే ఆ డబ్బులు రైతులకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అందువల్లే వర్షాకాలం మొదలయ్యేలోపు రైతు భరోసాను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తంగా ఓవరాల్గా చెప్పాలంటే 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగం దాదాపుగా 35 లక్షల మంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ రైతు భరోసా పథకం కింద తమని లిస్టులో చేర్చినటువంటి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు డబ్బులు వేస్తుందా, ఖచ్చితంగా తమకి తొలి విడత సాయం కింద తొలి విడత రైతు భరోసా కింద 6,000 రూపాయలు ఎప్పుడు ఇస్తుందా? ఎందుకంటే రబీ సీజన్ ఆల్రెడీ, ఇంకా ఖరీఫ్ సీజన్ కూడా జూన్ నెల నుంచి స్టార్ట్ అవబోతోంది. ఖచ్చితంగా ఈ డబ్బులు వెంటనే ఇస్తే వారికి కూడా పెట్టుబడి సాయం కింద వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా తమకి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని కూడా రైతులు భావిస్తున్నటువంటి ఈ తరుణాన ఖచ్చితంగా ఈ నెల 23 తర్వాత అందరి అకౌంట్లలో రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వ అధికారులు సిద్ధంగా ఉన్నారంటే కనుక ఖచ్చితంగా రేవంత్ సర్కార్ నుంచి మనకి వస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్గా ఇది ఒక రైతులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.